చూపిస్తుంది అనమాట. ఇంకా సార్ 24 ఉంటుందా, ఎక్స్ట్రా వాడచ్చా వాల్స్? ఎక్స్ట్రా 24 సఫిషియెంట్ సరిపోతుంది. మనం అంటే మెయిన్ మనకు ఏజ్ పైన డిపెండ్ అవుతుంది. మనకు జనరల్ బ్యాటరీస్ 12 వోల్ట్స్ అనేది దొరుకుతుంటాయి. కాకపోతే మన యాంపియర్ అవర్ ఏదైతే ఉంటుందో అవి పెరుగుతుంటాయి. ఇప్పుడు 12 వోల్ట్స్ బ్యాటరీ మనం కార్ కు పెడతాం, అదే లారీలకు పెడతాం కూడా అదే 12 వోల్ట్స్. కాకపోతే దాని పవర్ ఉంటుంది కదా, ఏదైతే ఏజ్ యాంపియర్ అవర్ ఉంటుంది కదా, అది ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సెడిమెంట్ ఏరియా పోయినాం అనుకున్నా, అక్కడ మనం పంపించే సరిపోకపోతే మనం ఎక్స్ట్రా వాడతాం కదా పాత ఇన్స్ట్రుమెంట్ లో. పాత ఈ కొత్త ఇన్స్ట్రుమెంట్లు ఏంటంటే కావాల్సినంత తీసుకుంటాయి అనమాట, కన్సంప్షన్ తీసుకుంటాయి. నీకు ఇక్కడ అంటే మన ఆకలిని బేస్ చేసుకుని అది ఫుడ్ పెడుతుంది. ఇక్కడ గ్రౌండ్ బేస్ చేసుకుని అది ఎంత కావాలంటే అంతే తీసుకుంటుంది. అల్యూమియంలో ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకుంటుంది. హార్డ్ రాక్ లో చాలా తక్కువ కన్సంప్షన్ ఉంటుంది. అల్యూమియంలోకి వచ్చేసరికి నీకు 1 ఆంపియర్ 2 ఆంపియర్స్ వరకు పోతుంది. అదే సెలైన్ ఏరియాలోకి వచ్చేసరికి అది 2 to 3 ఆంపియర్స్ వరకు గిట్టబోతుంది. కాకపోతే జనరల్ పాత కొన్ని ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లుంటాయంటే మనం డిసైడ్ చేయాలి ఎంత పంపాలి ఎంత లేదని. కాకపోతే ఇది ఆటోలో వెళ్ళిపోతుంది, తీసుకుంటుంది. దీంట్లో ఏంటంటే వన్స్ రీసెట్ చేస్తాము, F1, F2, F3, F4 అనే ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో F1 లో సెట్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ F1, F2, F3, F4, F5 అని ఉంది. దీంట్లో F1 అంటే సెట్ ఫంక్షన్, అక్కడ ఏ ఏరియా పోతున్నాం అనేది నోట్ చేసుకోవాలి. అంటే మనం ఏరియా నేమ్ అనేది ఫీడ్ చేయడానికి F1 మళ్ళీ F1లో F1, F2, F3 అని ఉంది. వెస్ F1 అని, F2 సెట్ టైం, ఏ టైంలో చేస్తున్నాం టైం సెట్ చేసుకోవచ్చు. ఏదైనా ఓల్డ్ మెమొరీ ఉంటే దాన్ని డిలీట్ చేయడానికి F3 అని. F1 కొత్తగా క్రియేట్ చేస్తాం. లొకేషన్, ఎంటర్ లొకేషన్, జస్ట్ ఏదైనా ఏబి లొకేషన్ ఎంటర్ అయిన తర్వాత యూజ్ దాని లొకేషన్ ఏముంది 152 అంటే మెమొరీ నంబర్. ఇది ఆ మెమొరీ 152 మెమొరీ నంబర్లో ఈ ఏఏబి అనే లొకేషన్ ఉంది. దానికి సంబంధించిన డేటా అనేది ఫీడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ కొడుతున్నాం. ఎంటర్ కొట్టిన తర్వాత ఎంటర్ AB/2 ఎంత తీసుకున్నాం మనం? AB/2 ఈ బై2 అనేది ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉన్నది? 2 మీటర్లో ఉంది. ఎంటర్. MN/2 ఎంత ఉంది? ఈ సెంటర్ నుంచి పొటెన్షియల్ ఎలక్ట్రోడ్స్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి? 0.5 మీటర్. 0.5. ఓకే, ఎంటర్. నంబర్ ఆఫ్ స్టాక్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ రిపీటెడ్ రీడింగ్స్ ని స్టాక్స్ అంటాము. స్టాక్స్ ఎందుకు తీసుకుంటుంటాము? యాక్యురసీ పెరగడానికి స్టాక్స్ తీసుకుంటుంటాము జనరల్ గా. ఇక్కడ నేను 3 times అనే స్టాక్స్ పెట్టుకుంటున్నా. 3 times చెక్ చేస్తాం. 3 times అంటే ఇక్కడ 3 వరకు. దీన్ని చాలా ఉన్నాయి, అంటే దీంట్లో 34 or 50 ఏదో సంథింగ్ ఉంది. అంత మనం చేసుకుంటే టైం కన్జ్యూమ్ తీసుకుంటుంది. అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ రీడింగ్స్ అనేది ఎందుకు తీసుకుంటే అంత టైం తీసుకుంటుంది కదా. కాబట్టి మనం లిమిటెడ్ పెట్టుకున్నాం. 3 అడుగుతుంది, కన్ఫర్మా? ఓకేనా? ఎస్, ఐఎమ్ రెడీ. సి, లిజన్. సెండింగ్ పవర్ టు ది గ్రౌండ్. అప్పుడు మనకి ఇగో పవర్ ఎంత పోతుంది? 770 మిల్లీ ఆంపియర్స్ పోతుంది. మనకి రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? మనకి దీంట్లో కరెంట్ ఎంత పోతుంది? రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? ఫైనల్ గా రో వాల్యూ ఎంత వచ్చిందని చూపిస్తుంది. డైరెక్ట్ ఆ రెసిస్టెన్స్ 2.18 అయితే రో వాల్యూ 25.7 ఓమ్ మీటర్స్. ఇది ఫైనల్ గా వచ్చేసింది అనమాట. దాన్ని మనం డైరెక్ట్ దీన్ని ఏం చేసాలి? వచ్చిన దాన్ని మనం ఈ గ్రాఫ్ పేపర్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఈ డేటా షీట్లో ఈ నంబర్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ 2 మీటర్స్ అంటే ఎంత వచ్చింది? ఇది 25 వచ్చింది. 25 మీటర్స్ ఓమ్ మీటర్స్ పెట్టుకున్నాం డైరెక్ట్. సైమల్టేనియస్గా నువ్వు R వాల్యూ నోట్ చేసుకో, I వాల్యూ గిట్ట నోట్ చేసుకో. ఈ నోట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక్కొక్క వ్యూ, నువ్వు నన్ను ఈ యాంగిల్లో చూస్తున్నావు, ఇప్పుడు ఈ సార్ అనేది నన్ను ఈ యాంగిల్లో చూస్తున్నావు, అనాలిసిస్ చేస్తున్నావు, నన్ను ఎస్టిమేట్ చేస్తున్నావు. వెనకాల నుంచి వీళ్ళు నన్ను ఇంకో యాంగిల్లో ఎస్టిమేట్ చేస్తున్నావు, డిఫైన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో, అంటే ఒక్కో డైమెన్షన్లో మనం డేటా అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. రో వాల్యూ ఓన్లీ రో వాల్యూ తోటి నాకు ఫైనల్గా రో వాల్యూ కదా, రో వాల్యూ ఏం చేసుకొని చెప్పాలంటూ ఇంకొకరు ఏం చేస్తావు? ప్లాట్ చేస్తాం. దానికి కూడా మనం అనాలిసిస్ చేసి చెప్పొచ్చు. కే వాల్యూ మల్టిప్లై చేసుకొని చేస్తాం. ఫైనల్గా ఇది ప్రోగ్రామింగ్ కదా, ఫైనల్గా వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎంటర్ చేస్తే సేవ్ అవుతుంది డేటా, సేవ్ అయిపోతుంది. అది ఎంటర్ చేయకుండా మళ్ళీ రీసెట్ పెట్టినాం అనుకో, సేవ్ కాదు, జస్ట్ మెజర్మెంట్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ 3 మీటర్స్ తీసుకుంటాం. సేమ్ మళ్ళీ ఇక్కడ F2 మెజర్మెంట్ అనేది ఉంది, F2 ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ 3 మీటర్స్ ఉంటుంది, 3 మీటర్స్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ MN, మనం MN అనేది ఒకసారి ఫిక్స్ చేసుకుంటాం, మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎలాంటి మోడిఫికేషన్ లేనప్పుడు మనం ఎంటర్ కొట్టుకుంటూ వెళ్తాం. నెంబర్ ఆఫ్ స్టాక్స్, నో మోడిఫికేషన్. ఎంటర్, ఎస్, మెజర్మెంట్ ఆన్.
ఇదే సార్ ఎప్పటి వరకు అయితే ఇంకోటి ఎంఎన్ అనేది ఎప్పటి వరకు చేంజ్ చేసుకుంటూ ఉండొద్దు. మనకు ఆర్ వాల్యూ ఎప్పటి వరకు అయితే 0.002 ఆర్ 3 వరకు వస్తుందో అప్పటి వరకు నువ్వు చేంజ్ చేయాల్సిన పని లేదు. కాకపోతే మనం జనరల్గా ఏం చేస్తుంటామంటే హార్డ్ రాక్లో ఈ ప్రాబ్లం అనేది రాదు. ఓవర్ బర్డెన్ థిక్నెస్ ఎక్కువ ఎక్కడైతే ఉందో అల్యూవియం ప్లేన్లలో ఉందో సేమ్ ఏదైతే మెథడాలజీ ఉంటుందో ఈ ఎంత 10 మీటర్స్లో చేంజ్ చేయాలి, తర్వాత 25 మీటర్లో చేంజ్ చేయాలి, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అక్కడే ఎందుకు చేంజ్ చేస్తున్నాం అనేది ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక నియమం ఉంటుంది అనమాట. రూల్ ఏంటంటే mn/2 అనేది 5 times 5 into mn <= ab/2 అనేది ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ab/2 10 మీటర్స్ ఉన్నప్పుడు దానికి 5 times mn/2 5 times అనేది ఉండాలంట. అంటే 5 అనేది ఉండాలి. ఎంత ఉంటుంది? 10/5 అంటే ఎంత? 2 మీటర్స్ అనేది ఉండాలి. అంతవరకు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీరు కన్సిడర్ చేస్తారన్నమాట. 2 తర్వాత 5 దీన్ని బేస్ చేసుకొని మనం నియమం అనేది తయారు చేస్తాం. ఇన్ కేస్ మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జనరేట్ అయింది అనుకోండి, మనం ఈ రూల్ను ఫాలో కావాల్సిన పని లేదనమాట. ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకోవచ్చు. జనరల్ మా ట్రెండ్ ఏం చేస్తామంటే 0.2 మీద 0.5 నుంచి 25 మీటర్స్ వరకు 0.5 మీదనే రీడింగ్స్ తీసుకుంటాం. అక్కడ నుంచి మనం రెస్ట్ ఆఫ్ ది మొత్తం సర్వే అనేది 5 మీటర్స్ తోటి చేస్తుంటాం mn/2. జనరల్ మీరు ఈ డేటా షీట్లో ఏంటంటే ఇనిషియల్ పీరియడ్లో మరీ అంత దగ్గర తీసుకోవాల్సిన పని లేదు. ఈ గ్రాఫ్ పేపర్ ఏదైతే ఉందో గ్రాఫ్ పేపర్ బేస్ చేసుకొని మనం రీడింగ్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కావాలి. ఇక్కడ ఫస్ట్ ఇక 2 మీటర్స్లలో తీసుకుంటాం. 2 మీటర్స్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకు? mn/2 5 times అంటే 0.5 into 5 ఎంత అవుతుంది? 2.5 అవుతుంది. కాబట్టి మేము 2 మీటర్స్ నుంచి స్టార్ట్ చేస్తుంటాం మినిమం. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక చూడండి, ఈ గ్రాఫ్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వీటి మధ్య పాయింట్ టు పాయింట్ డిస్టెన్స్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ తోటి ఉండేటట్టు మనం ఈ డేటా షీట్ తయారు చేసుకుంటాం. సార్ పొటెన్షియల్ రాడ్ 2 మీటర్స్ దగ్గర పెడుతుంటే ఇప్పుడు మనకు టాప్ సాయిల్ రాదు కదా సార్. అంటే ఇప్పుడు మనం టాప్ సాయిల్ వదిలేసి మనం 2 మీటర్స్ కానీ స్టార్ట్ చేస్తున్నాం. ఒక టాప్ సాయిల్ ఒక 1 మీటర్ 2 మీటర్స్ ఉండొచ్చు కదా. కానీ 2 మీటర్స్ అని కాదు కదా, మనకు వచ్చేసి ఖాళీ 2 మీటర్స్ తోటి డైరెక్ట్ అలా చెప్పలేవు. మనం ఇప్పుడు నేను ఇంతకుముందు డేటా చేసినాను 50 మీటర్ల వరకు చేసినాం. నాకు ఫైనల్గా డెప్త్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంత వచ్చింది, లేయర్స్ ఎంత వచ్చినాయి, 2 లేయర్స్ వచ్చినాయి. 50 మీటర్స్ వరకు చేస్తే ఓ లేయర్ ఎంత వచ్చింది? 1.3 మీటర్స్. ఎంత వచ్చింది? 1.3 మీటర్స్ టాప్ సాయిల్ వచ్చింది. నెక్స్ట్ హైలీ సాచురేటెడ్ ఎంత వచ్చింది? అది 4 మీటర్ థిక్నెస్ వచ్చింది. అంటే నాకు 2 మీటర్ కావాలంటే నేను 2 మీటర్లో పెడితే నాకు 1 మీటర్ కావాలంటే అట్లా రాదు. మళ్ళీ అనాలిసిస్ చేయడానికి అట్లీస్ట్ కర్వ్ మ్యాచింగ్ చేయాలి కదా, నీకు మినిమం పాయింట్స్ అనేది ఉండాలి కదా అనాలిసిస్ చేయడానికి. చాలామంది ఇప్పుడు కమర్షియల్ చేస్తుంటారు. కమర్షియల్ చేసే వాళ్ళు ఏం చేస్తుంటారు, నాకు చాలా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, డీపర్ ఇన్ఫర్మేషన్ కావాలని ఏం చేస్తున్నారు, 25-30 మీటర్స్ వరకు డేటాను తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే డేటా మనకు టైం కావాలి కదా, టైం సేవ్ చేయడానికి. అది చాలా ఎందుకంటే మన కంట్రోలింగ్ పాయింట్ ఏది? ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి H1 Rho 1 అనేది మనకు ఏదైతే మార్క్ చేస్తుంటామో అది ఇనిషియల్ కర్వ్ ఉంటుంది కదా. ఇనిషియల్ కర్వ్ వచ్చినప్పుడు అవి ఏవి మ్యాచ్ అవుతున్నాయి అంటే లేటర్ పాయింట్స్ ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి అనేది బేస్ చేసుకొని మనకు మిగతా అనేది డిఫైన్ అవుతాయి కదా. Rho 1 H1 బేస్ తోటే Rho 2 H2ని Rho 3 H3 బేస్ చేస్తుంటాం. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, Rho 1 H1కి నువ్వు స్కిప్ చేస్తున్నావు, కంట్రోలింగ్ పాయింట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చినా కానీ ఎగ్జాక్ట్ ఎక్కడ ఫిట్ అవుతుందని నీకు తెలియదు. అంటే డెప్త్ అనేది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కర్వ్ మినిమం ఎక్కడైతే ఈవెన్ మనం సర్వే గేట్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి ఎక్కడైనా, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ట్యాబ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కడైతే ట్రెండ్ చేంజ్ అవుతుందో అక్కడ ట్రెండ్ చేంజ్ అయ్యేంత వరకు సర్వే కంటిన్యూ చేయాలి. అప్పుడు మనకు డీపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, నాకు ఓ ఏరియా పోయినాం, అక్కడ 3 లేయర్లు ఉన్నాయి. ఒక టాప్ సాయిల్ ఉంది, తర్వాత నెక్స్ట్ వెదర్డ్ ఉంది, ఇది 4 మీటర్లు ఉంది, ఇది 2 మీటర్లు ఉంది. ఇది పోయిన తర్వాత ఇక కంట్రోలింగ్ లేదనమాట. నీకు ఇక్కడ 100 మీటర్ల వరకు పోయినావు, 100 మీటర్ల వరకు పోయినా కానీ నీకు ఏమవుతుంది, 6 మీటర్లే డెప్త్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చూపిస్తుంది. అరే సార్ నేను 100 మీటర్లు పోయినా నేను 6 మీటర్స్ అంటే నీ కంట్రోలింగ్ పాయింట్ అనేది తగలలేదు. ఇంకా ఎక్కడైతే కంట్రోలింగ్ పాయింట్ తగిలిందో అక్కడ నుంచి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇంకా ట్రావెల్ చేస్తూ ఉందన్నమాట, అదే లేయర్ కంటిన్యూ అవుతుంది. చాలామంది ఈ స్పెషల్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మీ దగ్గర నుంచి వస్తుంది, జియాలజిస్ట్లో అబ్జెక్షన్ చేస్తారన్నమాట. సార్ జీపీ వర్సెస్ జియాలజీ ఇక్కడ అవుతుంటుంది అనమాట. సార్ మేము 200 మీటర్లు చేసినా నాకు 30 మీటర్లు వచ్చింది, 20 మీటర్లు వచ్చిందంటే వస్తుంది. కింద మొత్తం ఒకటే లేయర్ ఉన్నప్పుడు నీ కంట్రోలింగ్ లేనప్పుడు ఆటోమేటిక్ అదే లేయర్ కంటిన్యూ అవుతుంది అనమాట.
రైతులు 40-50-60 ఫీట్ల మేము కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంటాం. మీరు అన్నట్టు బేస్ పాయింట్ 2.3 మీరు- తీసేసుకొని ఇప్పుడు ఒకవేళ మీరు ఓన్లీ ఇప్పుడు కొన్ని చోట్ల డగ్వెల్ ను సజెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అవును. అలాంటప్పుడు నీకు షాలో డేటా అనేది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. కెనాల్ సర్వే కూడా కింగ్ మెథడ్ నేను చెప్పాను కదా, కింగ్ మెథడ్. Hmm. ఒక ట్రెండ్ ఇట్లా పోతుంది జనరల్ గా ఇట్లా ట్రెండ్ ఇట్లా పోతుంది. ఇట్లా పోయిన తర్వాత జనరల్ ఇట్లా ట్రెండ్ కొన్ని 2 పాయింట్స్ ఏమవుతున్నాయి, ఇట్లా డౌన్ అయ్యి మళ్ళీ ఇట్లా మెల్లగా ఇట్లా అవుతుంది. అప్పుడు ఇది నీకు ఇంట్రెస్టింగ్ జోన్ అనమాట. ఇట్ మేబీ పాసిబుల్ ఒకసారి ఫెయిల్ కూడా కావచ్చు. డేట్ అక్యురేట్ అంటే ఓకే ఫెయిల్ అనేది మనం చేయాల్సింది యాక్యురసీ ఎప్పుడు పెరుగుతుంది సార్, మనం చేసేటప్పుడు ఇవన్నీ మెజర్మెంట్ తీసుకోవాలి. మన పైన మనం ఎప్పుడు నమ్మకం వస్తుంది, మనం చేసే మెథడ్ పైన యాక్యురేట్ చేస్తేనే మనం యాక్యురేట్ ఇవ్వగలం. లేదు నేను ఇవ్వలేను, ఒకసారి క్రాస్ చెక్ చేయండి డేటా. ఒక్కోసారి ఏమవుతుంది, మన డేటా చేసేది కరెక్టా రాంగ్ అని డేటా వస్తుంది. అందుకని నేను ఏమంటున్నా, ఆర్ వాల్యూ గట్టే నోట్ చేసుకోండి. ఈవెన్ రో వాల్యూ ఇచ్చినా కానీ ఆర్ వాల్యూ నోట్ చేసుకోమని చెప్తున్నా. లేదు అంటే మీ ఇన్స్ట్రుమెంట్ డెల్టా వి ఇస్తుంది, అది నోట్ చేసుకోండి. జనరల్ ఇది ఏముండాలి, ఈ డిక్రీజింగ్ ట్రెండ్లో ఉండాలి. ఎప్పటివరకు, ఇప్పుడైతే పొటెన్షియల్ అనేది చేంజ్ అయినంత వరకు డిక్రీజింగ్ ట్రెండ్లో ఉండాలి. వన్స్ పొటెన్షియల్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్ వాల్యూ అనేది మళ్ళీ కొంచెం పెరుగుతుంది, అప్పుడు మళ్ళీ డిక్రీజింగ్ ట్రెండ్కి వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఒకవేళ మన పొటెన్షియల్ ఎలక్ట్రోడ్స్ చేంజ్ చేయట్లేదు, ఈ ట్రెండ్ ఇక్కడ వరకు డిక్రీజ్ అయింది, సడన్గా ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్ అయిందంటే ఒకసారి అబ్జర్వ్ చేయాలి, మనం చేసింది కరెక్టా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. దీనికోసం ఏం చేయాలి, ఎవ్రీ టైం డేటా ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, మినిమం అనేది కరువు అనేది ఖచ్చితంగా ప్లాట్ చేయాలి. ఫీల్డ్లో మినిమం కరువు ప్లాటింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి, ఎంతైనా టైం తీసుకొని. కాకపోతే మళ్ళీ ఆ ఏరియా నువ్వు చేసిన తర్వాత పోతావు, నువ్వు చెప్తావు ఈడ సార్ ఈడ వచ్చింది నువ్వు చేసుకోమంటావు. కాకపోతే ఈడ ఒకటి మీకు తెలుసు ఇక అక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు, తర్వాత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నావు, చేసిన తర్వాత ఈ చిన్నగా ఇక్కడ చెప్తున్నావు. కాకపోతే ఆడ రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే నీ పని అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ వాడు డ్రిల్లర్ వస్తాడు, డ్రిల్లర్ వచ్చిన తర్వాత వానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, వానికి ఎంత ఛార్జ్ చేస్తాడు వాడు. నువ్వు తీసుకునే తక్కువ అయినా కానీ వాడికి చాలా ఎక్కువ అవుతుంది, లాస్ట్ మనమే చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి మనం ఒకసారి తక్కువ వచ్చిందంటే ఒకసారి మన డేటా కరెక్ట్ ఉందా లేదు, మన పైన మనకు నమ్మకం ఉండాలి, అప్పుడు ఫర్దర్కి వెళ్ళిపోవచ్చు. అందుకని ఏదైనా ఒకటే పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది సడన్గా పెరిగింది, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇంకో పాయింట్ గిట్ట తక్కువ వచ్చింది, అప్పుడు మనం యాక్యురేట్ చేయొచ్చు. ఓకే ఇది కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. ఇట్లున్నప్పుడు చూడండి, ఇది జనరల్గా ఇట్లా ఫ్లాట్గా వస్తుంది అంటే ఇట్లా వచ్చి ఇట్లా పోవాల్సింది, ఇక్కడ ఫ్లాట్గా వచ్చింది అంటే దీని మీనింగ్ ఏంది, ఎవరో కాలు బట్టి లాగుతున్నారు దాన్ని. ఎవరు లాగుతారు మనకి ఇక్కడ, సేమ్ చూస్తాను సార్. ఇప్పుడు ఈ కరువులో మనం ఎక్కడ ఈ సైడ్ ఎక్కడ పడతా అని నా ఇంట్రెస్ట్ ఇదే పాయింట్ ఇదే. ఇంకోటి లాటరల్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పా. అప్పుడు ఏం చేస్తామంటే ఈ సెటప్ నేను చేంజ్ చేసుకుంటా. అప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ అనేది ఈ లాటరల్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అట్లా నేను ఈ సెటప్ మారవను సార్, నేను ఇది టోటల్ సెటప్ నేను మారవను, వీటిని ఉండి చేస్తా అనుకో. జిఆర్పి గ్రేట్ అండ్ రెస్ట్రిక్టివ్ నీకు 100 మీటర్ సార్ 100 మీటర్లు స్కానింగ్ చేయాలి. నీకు నువ్వు అంటున్నావు కదా సార్ ఈ 100 మీటర్లు నేను స్కాన్ చేయాలంటే నువ్వేం చేస్తావు, ఇక్కడ నుంచి 150 మీటర్లు అక్కడ ఏని ఫిక్స్ అయ్యి, ఇక్కడ నుంచి 150 మీటర్ల బీని ఫిక్స్ అయ్యి, ఈ 100 మీటర్లలో ఈ సెటప్ అనేది 5-5 మీటర్ల డిస్టెన్స్ కానీ 10-10 మీటర్స్ సెపరేషన్ తోడు కానీ ఈ సెటప్ ఉంచు. ఎంఎన్ మెల్లగా ఇక్కడ నుంచి అక్కడ నుంచి 60 మీటర్ల నుంచి 60 మీటర్లు అంటే ఏంది, ఒకటి 60లో పెడతావు, ఇంకోటి 50లో పెడతావు, ఏది 40లో పెడతావు అన్నప్పుడు ఆ రెండు మధ్యలో ఎంత వస్తుంది మనకి 10-10 మీటర్స్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. 10-10 డిఫరెన్స్ తోటి మెజర్ చేసుకుంటే వెళ్తావు. ఆ 10 అంటే లాటరల్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. నువ్వు మామూలు గ్రాఫ్లో జనరల్ గ్రాఫ్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ చేసేటప్పుడు ఏమవుతుంది, జనరల్గా ట్రెండ్ అనేది ఎక్కడ తక్కువ ఉంది ఇట్లా అనేది ఒకటి వస్తుంది. ఏదైతే తక్కువ ఉంటుందో అక్కడ మళ్ళీ ఇది బెస్ట్ చేయి, దాన్ని ఇక డ్యామ్ షూర్ అనమాట. డౌట్ ఉంటే అడగొచ్చు, ఒకసారి ఈ సెటప్ తీయండి. అది తీయండి. ఒకసారి లాటరల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎలా చేస్తారు? ఈ లాటరల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం టైం పోతుంది కదా.